ఇంకెరోజు సైడ్ అయితే 27వ తేదీ జూన్ నెల 2024 గురువారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకొని దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు తెలిసిందే కదా మనం 1,00,000 మంది సబ్స్క్రైబర్ చేయాలనుకుంటాము. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. कोई नवा आदमी देख रहा है तो सब्सक्राइब कर लो. आपको राइट साइड पे सब्सक्राइब बटन दिखाएगा, సబ్స్క్రైబ్ కార్లో. ఇంకా అడో విషయానికి వస్తే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఫస్ట్ ఇంకా చూసే వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి అయితే భాగ్యలక్ష్మి మండి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యి వస్తుంది. సో దిగుమతుల గురించి ఉదయం వీడియోలో చెప్పాను. ఇంకా ధరల విషయానికి వస్తే మనం ముందుగా ఈ థర్డ్ రకం క్వాలిటీ విటమిన్ వేస్తే సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఉంటాయి. ₹600, ఇంకా 6, 50, 60, 70, 90, 7, 50, 60, 70, 90, 800, 10, 20, 30, 40, 50, 60, 70, ₹880 వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే వెళ్తూ ఉన్నాయండి. ఇక్కడ మదనపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు యాక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ టాప్స్ కొడితే ప్రస్తుతానికి వచ్చేసి మనకి 870, ఇంకా 90, 900, 10, 20, 30, 40, 50, 60, 90, 1000, 1120 వరకు అయితే ప్రస్తుతానికి అయితే మదనపల్లి మార్కెట్ టాప్ అయితే జరిగింది. 880, ఇంకా 1120 వరకు అయితే ప్రజెంట్ భాగ్యలక్ష్మి మండీలో టాప్ అయితే జరిగింది. ఫస్ట్ క్వాలిటీలు అయితే వేశారు. ఇంకా నెంబర్ 1 టాప్ అండ్ టాప్ క్వాలిటీలు అయితే జరుగుతున్నాయి. కేవలం భాగ్యలక్ష్మి మండి అలాగే జీపీఆర్ ఎంఆర్ఎం మండి లైన్ మాత్రమే జరుగుతుంది. ఇంకా చాలా మండీలు వేలంపాట్లం పెండింగ్ ఉన్నాయి. మీకు ఈ నెక్స్ట్ వీడియోలో టీవీఎస్ మండి అయితే లైవ్ వీడియో షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి వచ్చేసి మన మదనపల్లి మార్కెట్లో ₹1,120 సూపర్ టాప్లు అయితే ఉన్నాయి. ఈ ధర ఇంతకన్నా ఆటోమేటిక్గా పెరిగిందంటే ఈ సెకండ్ కానివ్వండి ఫస్ట్ కానివ్వండి ఆటోమేటిక్గా మారిపోతాయి. అలాగే మీకు థంబ్నెయిల్ మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అయితే తెలియజేస్తాను ఇన్ కేసు ధర ఏమన్నా పెరిగితే. సో ప్రస్తుతానికి వచ్చేసి మదనపల్లి మార్కెట్లో ₹1,120 సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా